జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నా సరే, పదే పదే అడుగుతున్నా సరే, మోడీ గారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారు, ఇవ్వటం లేదు. నిజానికి మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసి మెగా డిఎస్సి విషయంలో తనకున్న అభ్యంతరాలని ఫిర్యాదు చేద్దామని జగన్ అనుకున్నాడు. సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుదామని జగన్ అనుకున్నాడు. కానీ ఆ అవకాశం మోడీ గారు, అమిత్ షా గారు జగన్కి ఇవ్వలేదు. ఒక టైంలో వైసీపీ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. మోడీ గారిని జగన్ కలవబోతున్నారు, అమిత్ షా గారిని జగన్ కలవబోతున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పిన అర్థం ఏంటంటే మోడీ గారు, అమిత్ షా గారే జగన్ పిలిపిస్తున్నారని కూడా చెప్పుకున్నారు, అలా ప్రచారం చేసుకున్నారు. కానీ జరగలేదుగా. మోడీ గారితో, అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వటం అనేది జరగలేదుగా. నిజానికి చాలా ప్రయత్నం చేశారు మోడీ గారు అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం. ఈ వైవి సుబ్బారెడ్డి ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా చాలా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సాధ్యం కాలే. సాధ్యం కాకపోవటానికి కొన్ని కారణాలు ఏంటంటే, కారణం నెంబర్ 1, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నిజానికి జగన్ ఎన్డీఏ అంటే బీజేపీ పెద్దలకు బాగా దగ్గరే. ఒకప్పుడు 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరికేది. ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు మోడీ గారు, అమిత్ షా గారు. అప్పుడేమో టీడీపీ బీజేపీకి ప్రత్యర్థి, వైసీపీ బీజేపీకి లాయల్గా ఉంటున్న పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఈక్వేషన్ కుదిరింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరికేది. టీడీపీ మీద ఉన్న కోపం, వైసీపీ లాయల్గా ఉంటున్న విధానం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ దొరికేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీకి లాయలే, దానికి కాదనలేవు. కానీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది, అందులోనూ మేజర్ పార్ట్నర్. ఇప్పుడంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు కలిశారు, ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి 6 ఎంపీలు కలిశారు ఎన్డీఏ కూటమిలో. కానీ మొన్నటిదాకా ఎన్డీఏ కూటమిని మోసిందే టీడీపీ. టీడీపీ లేకపోతే, తర్వాత జేడీయూ లేకపోతే అసలు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం సాధ్యమయ్యేదే కాదు. ఎందుకంటే బీజేపీకి ఒంటరిగా వచ్చింది కేవలం 240 సీట్లు మాత్రమే. తెలుగు ఎంపీల మీద ఆధారపడి చాలా కాలంగా ఎన్డీఏ కూటమి కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు అదనంగా కొంతమంది ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరారు. అంటే టీడీపీ ఒక మేజర్ పార్ట్నర్. రెండోది, ఇప్పుడు చంద్రబాబు తోటి బీజేపీకి చాలా అవసరాలు ఉన్నాయి. కేంద్రంలో ఆయన అనుభవంతో చాలా అవసరాలు ఉన్నాయి. అందులో బీజేపీకి కొంత పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉన్న కాలం ఇది, రాజకీయంగా ఇబ్బందులు ఉన్న సమయం ఇది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడికి కోపం వచ్చే విధంగా, లేదా టీడీపీతో గ్యాప్ వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తే అది తప్పుడు సంకేతాలు ఆంధ్రప్రదేశ్ సమాజంలో పంపించినట్టు అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటానికి కారణం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పార్ట్నర్గా ఉండటం, చంద్రబాబుతో బీజేపీ పెద్దలకు ఉన్న అవసరాలు. రెండోది, ఆటోమేటిక్గా జగన్కి కూడా బలం తక్కువైంది కదా. ఒకప్పుడు అంటే జగన్కి పార్లమెంట్లో చాలా బలం ఉండేది, ఆ బలం బీజేపీ పెద్దలకు అవసరం అయితే ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ బలం ఎంత? లోక్సభలో 9 ఎంపీలు, రాజ్యసభలో కూడా వాళ్ళకుంది 9 ఎంపీలే. రాజ్యసభలో పోను వాళ్ళ బలం ఇంకా పూర్తి తగ్గిపోతూ ఉంటుంది. రాజ్యసభలో ఖాళీ అయ్యే ప్రస్థానం కూటమి చేతుల్లోకి వస్తుంటుంది. ఇక వాళ్ళకు ఉండేది లోక్సభలో 4 సీట్లు మాత్రమే. కాబట్టి వైసీపీ బలం గతంలో ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. గతంలో 23 ఎంపీలు ఉండేవాళ్ళు వైసీపీకి, ఇప్పుడు 9 ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో పార్లమెంట్లో కూడా వైసీపీకి పెద్ద బలం లేదు. అందులో టీడీపీకి బలం ఉంది, ఆ బలం బీజేపీకి అవసరం ఉంది. గతంలోనేమో వైసీపీకి బలం ఉంది, ఆ బలం బీజేపీకి అవసరం ఉంది. ఇప్పుడు వైసీపీకి బలం లేదు, టీడీపీకి బలం ఉంది, టీడీపీ బలం బీజేపీకి అవసరం ఉంది. అవసరాలు ఇక్కడ పూర్తిగా అవసరాలే. సో ఈ అవసరాల క్యాలిక్యులేషన్స్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కోరినా సరే మోడీ గారి నుంచి, అమిత్ షా గారి నుంచి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇది రియాలిటీ. రెండోది ఏంటంటే, కూటమిలో డిస్టర్బెన్స్ రాకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు అసలే పొలిటికల్గా ఎన్డీఏ కూటమికి నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నటువంటి సిచ్యువేషను. ఈ టైంలో అసలు అనవసరపు డిస్టర్బెన్స్లు తెచ్చుకోవాలని బీజేపీ పెద్దలు కూడా అనుకోవట్లేదు. ఈ రకరకాల క్యాలిక్యులేషన్స్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా ట్రై చేస్తున్నారు అపాయింట్మెంట్ కోసం.